విజయవాడలో గంజాయి గుప్పుమంటోంది. ఒడిశా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా బీహార్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలకు రవాణా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో పక్కా సమాచారంతో ఈగల్, పటమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 70 లక్షల రూపాయలు విలువ చేసే 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ గంజాయి రవాణా ఎలా జరుగుతోంది? తనిఖీలు తప్పించుకునేందుకు నిందితులు ఎలాంటి జిత్తులు వేస్తున్నారు? పోలీసులు నిందితుల గుట్టును ఎలా రట్టు చేశారు? ఒడిశా నుంచి గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిఘా ఉన్నా పలు మార్గాల్లో విజయవాడ మీదుగా వెళుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళకు రవాణా జరుగుతోంది. ప్రత్యేకంగా సమాచారం ఉంటేనే పోలీసులు మాటు వేసి పట్టుకోగలుగుతున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి విజయవాడకు కూడా గంజాయి వస్తోంది. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని విచారించినప్పుడు ఎక్కువ మందికి ఏఓబీ నుంచే గంజాయి అందుతోందని తేలింది. సరిహద్దు ప్రాంతం కేంద్రంగా గంజాయిని పండిస్తున్నారు. అక్కడ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో నిఘా కరువైంది. కొందరు స్థానిక గిరిజనులకు డబ్బులిచ్చి సాగు చేయిస్తున్నారు. గిరిజనులు వివిధ పంటల్లో అంతర పంటగా దీన్ని వేస్తున్నారు. ఆనక ఎంతో కొంత డబ్బిచ్చి వాటిని అక్రమ రవాణాదారులు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. విజయవాడలో పట్టుబడుతున్న గంజాయికి సంబంధించి ఎక్కువ సందర్భాల్లో ఎక్కడా సూత్రధారులు దొరకడం లేదు. రవాణా చేసే క్రమంలో పోలీసుల నిఘాకు దొరకకుండా కొంత దూరం వచ్చిన తర్వాత రహస్యంగా సరుకును వేరే వాహనంలోకి మార్చుతున్నారు. ఇటీవల తెల్లవారుజామున నెడమానూరులో 140 కిలోల గంజాయితో తమిళనాడు వెళుతున్న లారీని కూడా ఇలాగే మార్చారు. ఒడిశాలో లోడైన సరుకును ప్రత్యేకంగా ప్యాక్ చేశారు. ఎక్కడా వాసన రాకుండా బాగా పండిన పనస పండ్లను లారీలో వేశారు. ఈ లారీలో ఐరన్ రోలర్లు తీసుకెళ్తున్నారు. వీటి మధ్య గంజాయి ప్యాకెట్లను పెట్టారు. ఆ తర్వాత అవేమీ కనిపించకుండా టార్పాలిన్ పట్టా కప్పారు. పక్కా సమాచారంతో లారీ డ్రైవర్తో పాటు మధ్యవర్తిని పోలీసులు ఈగల్ బృందం పట్టుకుంది. తొలుత మధ్యవర్తి పోలీసులకు దొరికాడు. డ్రైవర్తో వాట్సాప్లో లైవ్ లొకేషన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ను నెడమానూరులో పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో కీలక సూత్రధారులైన ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్, కేరళకు చెందిన మహమ్మద్ సోహాయిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు సరుకును కోయంబత్తూరుకు తరలించి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉంటారు. 140 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా వచ్చేసి మనకు ఒడిశాలో గజపతి డిస్ట్రిక్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి తమిళనాడుకు తీసుకుపోయి మన వయా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోదాం అనుకున్నారు. బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మన ఈగిల్ టీమ్స్ ఎన్టీఆర్ కమిషనరేట్ కలిసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేసి దీన్ని ఆపడం జరిగింది. ఆపినప్పుడు 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తమిళనాడుకి చెందిన వాళ్ళు ఇంట్రాగేట్ చేయడం వల్ల మాకు ఇంకా 3 ఒడిశా నుంచి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ కోసం ఒక టీం పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేసి ఇంకా విచారణ చేసి దీన్ని ఎండ్ వరకు తీసుకెళ్తాం కేసు. గంజాయిని ఆదాయ మార్గంగా ఎంచుకున్న కొందరు యువకులు విజయవాడలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. వీటితో ఒడిశా సరిహద్దుకు వెళ్లి గంజాయిని తీసుకొస్తూ నగరంలో అమ్మకాలు సాగిస్తున్నారు. దొంగతనం చేసిన వాహనాలను అక్కడే అమ్మి దానికి సరిపడా గంజాయి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసింది ఏంటంటే మనకు 10,000 కెమెరాలు ఉన్నాయండి. ప్రతిదీ మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదన్నా అవుట్ సైడ్ వెహికల్స్ కానీ, సస్పిషన్ వెహికల్స్ కానీ, ఏదన్నా నెంబర్ ప్లేట్స్ సస్పిషన్గా ఉన్న దాన్ని ఫ్లాగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మీరు చూస్తే ఈగిల్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇది చాలా యాక్టివ్గా మన డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో వేరే ఆర్గనైజేషన్స్ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలుసు మన ఏదున్నా మన విజయవాడ నుంచే వెళ్ళాలి కాబట్టి మనం ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఒకసారి మన స్టేట్ దాటడానికి ఇదే మెయిన్ రూట్ కాబట్టి. సో వీఆర్ కోఆర్డినేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వీఆర్ ఏబుల్ టు నాప్. విజయవాడలోని కళాశాల విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నారు. బైక్లతో పాటు చోరీ చేసిన మొబైళ్లను కూడా ఇలాగే ఏజెన్సీలో అమ్ముతున్నారు. ఆ మొత్తానికి సరుకు కొని నగరానికి తెస్తున్నారు. గంజాయి కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తీసుకువస్తున్నారు.